యేసయ్య 2000 సంవత్సరాల క్రితం దేవుడై ఉండే ఆయన, పరలోకంలో ఉండే ఆయన శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోనికి కన్యమరియమ్మ గర్భాన్ని జన్మించాడు. మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. ఆ టైంలో శరీరంలో ఈ భూమి మీదకి వచ్చాడు. శరీరముతో ఉండటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద ఉన్నాడు. ఎన్నో శ్రమలు పడ్డాడు. ప్రాముఖ్యంగా సిలువ శ్రమలు అనేవి మనం చెప్పలేం, అంత భయంకరంగా ఉంటాయి సిలువ శ్రమలు. చెప్పాను గతంలో ఒకసారి, ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరో యేసుక్రీస్తుగా చేసిన ఆయనకి చాలా అంగులు దిద్ది మేకప్లు వేసి యేసయ్య ఎలా అయితే శ్రమ పడ్డాడో అలా కొంచెమన్నా చూపించడానికి శరీరాన్ని పాయలు పాయలుగా చీల్చి రక్తం గారేటట్టు ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు అలా చేశారు. ఆయనకి చాలా ఒక దెబ్బ, ఏదో చిన్న దెబ్బ తగిలిందంట ఆయనకి. ఆ కొట్టే సమయంలో, ఆ యాక్టింగ్ చేస్తున్నప్పుడు కొట్టే సమయంలో ఒక చిన్న దెబ్బ తగిలితే 4 రోజులు బెడ్ మీద ఉంటాడంట ఆయన. ఎన్ని రోజులు? 4 రోజులు బెడ్ మీద ఉండి అన్నాడంట, ఊరి బాబో ఒక చిన్న దెబ్బ తగిలినందుకు ఇదంతా నేను యాక్టింగ్ చేస్తున్నాను, వేరే శరీరాన్ని అంటే అది మామూలు కల్పితం చేసిన శరీరాన్ని తొడుక్కొని ఇంత యాక్టింగ్ చేస్తుంటేనే చిన్న దెబ్బ తగిలితే 4 రోజులు పడుకున్నాను నేను. మరి యేసయ్య నిజంగా అన్ని కొరడా దెబ్బలు ఎలా తిన్నాడని చెప్పి మారు మనసు పొందాడు. మంచం మీద మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని రక్షించబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి అంత శ్రమ పడ్డాడు యేసయ్య మన కోసం. ఆ గెత్సెమనే తోటలో యేసయ్యను పట్టుకోబోయే ముందు, సిలువకు అప్పచెప్పబోయే ముందు ఆ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తే ఆయన చెమట రక్తము వలె వచ్చిందంట బయటికి. డాక్టర్లు ఆలోచన చేసి పరిశీలన చేస్తే ఎప్పుడు చెమట రక్తంగా బయటకు వస్తుందంటే భయంకరమైనటువంటి వేదన పడ్డప్పుడు. మనం కూడా భయంకరమైన వేదన పడ్డామనుకో, భయంకరమైనటువంటి రోదన లోపల అనుభవించామనుకో, మన చెమట కూడా రక్తంగా బయటకు వస్తుంది. అది ఇంతవరకు ఈ భూమి మీద ఏ మానవుడికి రాలా, ఒక యేసయ్యకి వచ్చింది. అంటే ఆయన శరీరంలో ఎంత వేదన పడ్డాడో, ఎంత రోదన పడ్డాడో చూడండి ఒక్కసారి. ఎంత స్తుతించాలండి ఆయన్ని. 2 చేతులతో ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అంత గొప్ప దేవుడు మన కోసం శ్రమ పడ్డాడు, అంత వేదన పడ్డాడు, అంత రోధించాడు శరీరంలో ఆయన ఉన్నప్పుడు.